ఓకే, టైప్ 0 ఒకటి, రెండోది టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఈ 3 చూద్దాం. ముందు షార్ట్ కట్స్ అన్నాను కదా, ఒక షార్ట్ కట్ చెప్తాను దీనికి. ఒక్కొక్క దానికి చూడండి, ఇక్కడ టైప్ 0 కదా. టైప్ 0 అంటే ఏముండదంటే V1 + V1 అంతే. V1 + V1 అంటే ఏం తెలుసా? దీన్ని ఎలా రాయొచ్చు? సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ వినాలి. సో టైప్ 2 అన్నాను కదా. టైప్ 2 అన్నప్పుడు V1 ప్లస్ షాల్ ఆర్ విల్ ప్లస్ V1 అంటే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? దీనికి ప్రజెంట్ వచ్చింది, సింపుల్ ప్రజెంట్ వచ్చింది, ప్లస్ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. ఏమొచ్చింది? సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇక్కడ ఏం రావాలా? సింపుల్ ఫ్యూచర్లో రావాలి. తర్వాత టైప్ 2 అన్నాను కదా. టైప్ 2 అనే దానికి V2 ఫామ్ వచ్చింది. V2 ఫామ్ దీనికి ఏమొస్తుందంటే వుడ్ ప్లస్ V1 అంటే దీని ఏమంటే తెలుసా? సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి వుడ్ ప్లస్ V1 వస్తుంది. దెన్ టైప్ 3 అన్నాను కదా, దీనికి హ్యాడ్ ప్లస్ V3. ఇది దీనికి ఏమొస్తుంది తెలుసా? వుడ్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఇది ఎందులో ఉందంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఇది ఉంటే దీనికి వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. ఓకే, రైట్. సరే, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇదేం సార్ అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇది ఇఫ్ క్లాజ్. ఏంటిది? ఇక్కడ ఇఫ్ క్లాజ్. దీని పక్కన ఉన్నదాన్ని ఏమంటారంటే దీన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఏమన్నాము? మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ ఎందులో ఉండాలా? 0. టైప్ 0 అంటే ఏంది? V1లో ఉంటే మెయిన్ క్లాజ్ అనేది దేంట్లో ఉంటుంది? అది కూడా V1లో ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్. టైప్ 2 ఇఫ్ క్లాజ్ అనేది టైప్ 1లో ఉంది అంటే టైప్ 1 అంటే షాల్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దీనికి మెయిన్ క్లాజ్ ఏమొచ్చింది? సింపుల్ ఫ్యూచర్లో రావాలి. సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ టైప్ 2 తీసుకున్నాం అనుకోండి. టైప్ 2 తీసుకుంటే టైప్ 2లో ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ వుడ్ ప్లస్ V1 మారిద్ది. లాస్ట్గా టైప్ 3. ఇక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3. దీన్ని ఏమంటానని చెప్పాను? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దీనికి ఏమొచ్చింది? వుడ్ హ్యావ్ ప్లస్ V3గా మారిద్ది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తాను. ఇఫ్ ఒక సెంటెన్స్ చూద్దాం. రన్ ఫాస్ట్, యూ క్యాచ్ ద బస్ ఉందా? ఇది ఒక సెంటెన్స్ అనుకుందాం. దీన్ని ఇచ్చినటువంటి సెంటెన్స్ని దేని చేయమంటారంటే 0లోకి కన్వర్ట్ చేయాలా, రెండోది 1లోకి కన్వర్ట్ చేయమన్నాం, 2లోకి కన్వర్ట్ చేయాలా, 3లోకి కన్వర్ట్ 0నా 1నా 2నా 3లోనికి మనము చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేంజ్ చేయాలంటే ముందు ఏం తీసుకుందాము? ఇఫ్ క్లాస్ కాబట్టి ఇఫ్ తీసుకుందాం. ఇక్కడ ఎవరు సబ్జెక్టు? యూ. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ క్యాచ్ ద బస్. ఇది 0 టైప్. నెంబర్ 2 దీన్ని టైప్ 2గా మారుస్తున్నాను. టైప్ 2 అంటే ఏం రావాలా? V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇఫ్ యూ
ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్, అంతే కదా, యూ విల్ క్యాచ్ ద బస్. తర్వాత థర్డ్ వన్ చూడండి, ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్, ఇది ఎందులో ఉంది, సింపుల్ పాస్ట్. ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్ యూ వుడ్ క్యాచ్ ద బస్. 4లో ఇఫ్ యూ హ్యాడ్ రన్ ఇఫ్ యూ హ్యాడ్ రన్ ఫాస్ట్ యూ వుడ్ హ్యావ్ కాట్ కాట్ ద బస్. చెప్తున్నాను ఒకసారి వినండి, క్లోజ్ చేస్తాను. మనకు ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, ఇఫ్ యూ రన్ అనేది ఏంటిది, ఇది వెర్బ్ 1. ఇక్కడ వెర్బ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, వెర్బ్ 1నే తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎందులో ఉంది, ఇది టైప్ 0లో ఉంది, టైప్ 0. లేదు ఒకవేళ వాడు ఇక్కడ ఇది పెట్టాడు అనుకోండి, V1 పెట్టాడు అనుకున్నాం, ఇక్కడ కూడా V1 కదా, ఇక్కడ కూడా V1 ఉంది. ఈ రెండు ఇఫ్ క్లాసులు ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ అండర్లైన్ చేసి ఇక్కడ కూడా క్యాచ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలి తెలుసా, ఏం రాయాలా, విల్ క్యాచ్ రాసుకోవాలి. ఎందుకు, ఇక్కడ V1 ఉన్నప్పుడు ఇది ఏ టెన్స్లో ఉండాలా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఎందులో ఉండాలా, సింపుల్ ఫ్యూచర్లోనే ఉండాలి. ఎడిటింగ్ ప్యాసేజ్లో రన్ అనే పదం వచ్చిన తర్వాత పక్కన క్యాచ్ ఒకటి ఇస్తే అది తప్పు, దానికి ఏం రాయాలి, ముందు విల్ రాసుకోవాలి. ఇది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదు యూ వుడ్ ర్యాన్ పాస్ట్ అన్నాడు అనుకోండి, ర్యాన్ V2 ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, దీనికి ఏం పెట్టుకుందాం, ఇక్కడ వుడ్ క్యాచ్ అనేది రావాలి. ఇక్కడ వుడ్ తీసుకొచ్చుకోండి. లేదంటే వాడు కాట్ అంటాడు, వుడ్ కాట్ అంటాడు, వుడ్ కాట్ వచ్చేది ఎప్పుడైనా రాదు, ఏమొస్తుంది, ఇది తప్పు, క్యాచే రావాలా. తర్వాత హ్యాడ్ రన్ అనేది ఇక్కడ తీసుకోవాలా, దీనికి వుడ్ హ్యావ్ కాట్ తీసుకోవాలి. లేదంటే వాడు ఎడిటింగ్లో ఇది ఇచ్చి మీకు ఇక్కడ అండర్లైన్ చేస్తాడు, ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, ర్యాన్ ఇస్తాడు. లేదనుకో ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, హ్యాజ్ ఇస్తాడు. లేదంటే ఇక్కడ హ్యావ్ ఇస్తాడు, హ్యావ్ ర్యాన్ అంటాడు. ఇది రైట్, అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఇది రాంగ్. ఎందుకు, ఇక్కడ వుడ్ హ్యావ్ కాట్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3గా మారాలి. ఇది ఎడిటింగ్ ప్యాసేజ్లో మనకు సింపుల్ టెక్నిక్ ఆఫ్ ఇఫ్ క్లాజ్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు.